బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి తెలంగాణ సిద్ధించి దశాబ్ద కాలం దాటిన ఏదైతే అమరవీరులు కోరుకొని తెలంగాణ సాధించారో వాళ్ళ కోరిక నెరవేరలేదనడానికి ఈ తెలంగాణలో ఉన్న సమస్యలే కారణమని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు 1969 నుండి మొదలుకొని నాటి తెలంగాణ పోరాటం నుండి మలిదశ తెలంగాణ 2009 పోరాటం వరకు ఈ తెలంగాణలో ప్రజలందరూ అన్ని వర్గాలు సంపన్న వర్గాలందరూ కలిసి ఈ ఉమ్మడి రాష్ట్రంలో మాకందరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణను సాధించడము, తెలంగాణను పాలించడమే తెలంగాణ ప్రజల లక్ష్యమని అందరూ సహకరించడం వల్లనే, అందరూ పోరాటం చేయడం వల్లనే ముఖ్యంగా అమరవీరులు 2000 మంది 1200 మంది చనిపోవడం వల్ల ఈరోజు తెలంగాణ సాకారమైందనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ అమరవీరుల త్యాగాల మీద అధికారానికి వచ్చిన నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ కావచ్చు, నేడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ తెలంగాణ ప్రజల కష్టాలు నెరవేర్చలేకపోయారనే దానికి ఈ తెలంగాణలో ఉన్న బహుజనులపై జరిగే దాడులు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, లేకపోతే ఏదైతే పేదరికాన్ని అనుభవిస్తున్న సందర్భాలు కావచ్చు, వీటన్నిటికీ సంకేతం ఏంటంటే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మరి నేటి కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా తెలంగాణ గురించి పోరాటం చేసిరనే విషయం స్పష్టమవుతున్నది. కానీ బైంజీ మాయావతి గారు రాజకీయ ఆలోచన లేకుండా 21 మంది ఎంపీలు, 18 రాజ్యసభ మొత్తం కలిసి 39 మంది తెలంగాణ పేదల ఆకాంక్ష నెరవేరాలని అన్కండిషనల్ మద్దతు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసురాలు ఈ దేశంలో ఎవరున్నారంటే బయన్ కుమారి మాయావతి గారని, అంబేద్కర్ ఆలోచన ఎప్పుడు కూడా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉంటుందని బయన్ కుమారి మాయావతి గారు తెలంగాణ ప్రజల కష్టాలు నెరవేరాలని అన్కండిషన్లు 39 మంది ఎంపీల మద్దతు ఇచ్చి ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చేటట్టు చేసినందుకు తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బయన్ కుమారి మాయావతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఏదైతే ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఏదైతే మీరు ఆలోచన చేసి రాజకీయం ఆలోచన చేయకుండా మీరు మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకులయ్యారో మీ త్యాగాన్ని, మీ ఆలోచనను నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చట్లేదు. కావున బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో గ్రామానికి తీసుకుపోయి ఏదైతే 1200 మంది అమరవీరులు ఉన్నారో వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ త్యాగము ఈ ప్రజలకు అందాలంటే వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాన్ని సాకారం చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలో మరి బహుజన తెలంగాణను బీఎస్పీ పార్టీ తీసుకొస్తుందనే విషయం ఈరోజు అమరవీరుల సాక్షిగా మేము అందరం కూడా డిక్లేర్ చేస్తున్నామనే విషయం. సోదరులారా, ఈ సమాజంలో మహనీయులందరూ పోరాటం మనం పూలే, అంబేద్కర్, కాంశీరామ్ గారి పోరాటాన్ని గమనిస్తే ఎప్పుడు కూడా డబ్బు గెలవలేదు, ఎప్పుడు కూడా న్యాయం నిజాయితీ గెలిచింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం నడవట్లేదు. నాడు టీఆర్ఎస్ కావచ్చు, నేటి కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళిద్దరూ న్యాయాన్ని పాటించలేదు అనడానికి అణగారిన వర్గాల పైన దాడులు, అత్యాచారాలు, పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్తులు ఇవన్నీ చూస్తుంటే బహుజనులకు రాజ్యాధికారం తప్ప ఇంకో మార్గం లేదు. అది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తప్ప వేరే అవకాశం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మరి అమరవీరుల త్యాగాన్ని నెరవేర్చడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంకు రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలని, మరి తెలంగాణ కోసం పోరాటం అని చెప్తే టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇచ్చారు, వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేదు. వాళ్ళు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే
మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే కాంగ్రెస్ కూడా అవకాశం ఇచ్చారు. మరి 39 మంది ఎంపీల మద్దతు ఏమీ ఆశించకుండా తెలంగాణ ప్రజలు నెరవేర్తాయని తెలంగాణ రాష్ట్రం కోసం ఇచ్చిన మా నాయకురాలు బయన్ కుమారి మాయావతి గారు ఆమె నాయకత్వాన 39 మంది ఎంపీల మద్దతు ఇస్తే మరి ఈ ప్రజలు రాబోయే ఎన్నికలలో మరి తెలంగాణ ప్రజలు కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీని మాయావతి గారి నాయకత్వాన్ని మరి మీరు కూడా అంగీకరించి మరి ప్రజలు మా వైపు కూడా ఆలోచన చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మీకు అందరికీ మరి విజ్ఞప్తి చేస్తూ మరి అమరవీరుల సాక్ష్యంగా అమరవీరుల ఆత్మ సాక్షిగా ఈ తెలంగాణలో అమరవీరులు ఏది కోరుకుంటారో దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ నెరవేర్చదని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటా. జై భీమ్. అమరవీరుల ఆశయాలు అమరవీరుల ఆశయాలను అమరవీరుల ఆశయాలు కొనసాగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో రావాలి. అమరవీరుల ఆశయాలు కొనసాగాలంటే అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వం संघर्ष करो संघर्ष करो बहन जी का लीडरशिप देश में नहीं तेलंगाना में भी जरूरी है लीडरशिप देश में नहीं तेलंगाना में जरूरी है. बहन जी आप संघर्ष करो. जय भीम. అందరూ వచ్చి ఆఫీస్ కాడ భోజనం చేసుకొని వెళ్ళాలి. అందరికి భోజనాలు ఉన్నాయి.